అలాగే ఈ యొక్క సమావేశానికి వచ్చినటువంటి గౌరవజీవులు మరియు ఇతర అధికారులకు, అలాగే వివిధ ఎస్సీ సంఘాల నాయకులు, ప్రతినిధులకు, ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా ప్రతినిధులందరికీ కూడా ఈ యొక్క సమీక్ష సమావేశానికి స్వాగతం మీరందరూ కూడా వచ్చినటువంటి అధికారులందరూ కూడా వన్ బై వన్ అందరూ కూడా సభకు సెల్ఫ్ ఇంట్రడక్షన్ చేసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తాం. नमस्कार सर, मैं डीसीआर इंस्पेक्टर श्रीनिवास सर. नमस्कार सर, ना पेరు శ్రీనివాస్, ఆర్డీఓ మెట్పల్లి సార్. నమస్కారం సార్, నా పేరు దివాకర్ రెడ్డి, ఆర్డీఓ కోరులు. నమస్కారం సార్, నా పేరు భాస్కర్ రెడ్డి, డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీసర్, మహిళా శిశు దివ్యాంగులు వయోవృద్ధుల సంక్షేమ. నమస్కారం సార్. ముఖ్యంగా ఈరోజు జరుగుతున్నటువంటి సమావేశంలో కొన్ని ఎస్పీ గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ కొన్ని ఎన్ని కేసులు మూడు కేసులు రిపోర్టెడ్ అవైటెడ్ ఉన్నాయి ఎస్సీ కమిషన్ ఆఫీస్లో. అవిటితో సహా తర్వాత ఒక 3 కేసులు ల్యాండ్ కేసులు ఉన్నట్టున్నాయి. మరి ఆ కేసులను కలుపుకొని మరి డిఎస్పీ వైపు మరి ఏ డిఎస్పీ ఎన్ని కేసులు పెండింగ్ ఉన్నాయో మరి ఎస్పీ గారు మాట్లాడి మరి డిఎస్పీ గారి ద్వారా మరి కేసుల వివరాలు సభకు తెలపవలసిందిగా కోరుతాం. SC/ST కేసెస్ అండర్ ఇన్వెస్టిగేషన్ ఉంటాయి. సో మన జిల్లాలో జగిత్యాలలో 47 ఉన్నాయి అండ్ మెట్టపల్లిలో 10 కేసెస్ ఆర్ అండర్ ఇన్వెస్టిగేషన్. అండ్ దాదాపు ఈ లాస్ట్ ఇయర్కి అండ్ ఈ ఇయర్కినే మోస్ట్లీ కేసెస్ ఉన్నాయి. మనం అన్ని కేసెస్ ఇక్కడ రిజిస్టర్ చేస్తున్నాం. SC/ST కేసు ఇంపోర్ట్ ఆర్డర్ ప్రకారం మనం అదే రోజే రిజిస్టర్ చేస్తున్నాం. అండ్ విదిన్ టైం లిమిట్లో ఈ ఇన్వెస్టిగేషన్ చేసి చార్జ్షీట్ కూడా కోర్టులో పంపిస్తున్నాం. డిఎస్పీ జగిత్యాల సార్ 12 పోలీస్ స్టేషన్స్ వస్తాయి సార్. జగిత్యాల సబ్ డివిజన్ 4 సర్కిల్ ఉంటాయి సార్. దీంట్లో సార్ ఏమైనా రిపోర్టింగ్ తీసుకుంటే సార్ 99 కేసులు అయినాయి సార్. 2022లో 90 కేసులు అయింది సార్. 2023లో 101 కేసు అయింది సార్. 2024లో 107 కేసులు అయింది సార్. ఈ సంవత్సరం అప్ టు ఇప్పుడు మార్చ్ వరకు 27 కేసెస్ రిపోర్ట్ అయినాయి సార్. మోస్ట్ ఆఫ్ ఈ కేసెస్లో అన్ని దాదాపు ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయింది సార్. ఛార్జ్షీట్ అయినాయి సార్. చాలా కేసులు గౌరవనీయులు శ్రీ జీవన్ రెడ్డి గారికి ఈ సమీక్ష సమావేశం చేసినందుకు వారికి స్వాగతం తెలియజేస్తాం. తెలంగాణనే మంచి పేరున్నటువంటి వ్యక్తి మా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు అన్నగారిని మేము ఈ ప్రభుత్వం అధికారులు, ముఖ్యంగా ఈ జిల్లాకు సంబంధించిన అన్ని జిల్లాలకు సంబంధించిన డిఎస్పీ, పోలీస్ అధికారులు, సర్కిల్ ఇన్స్పెక్టర్స్, మండలకు సంబంధించిన మండల ఎంఆర్ఓస్, డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్, ఇంకా హోదాలను అన్ని వివిధ హోదాలను అధికారులకు, ముఖ్యంగా పాత్రికేయ మిత్రులందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ, మొదటిసారి మా వెంకటయ్య అన్న జిల్లాకు వచ్చినందుగా మనస్ఫూర్తిగా వారికి వెల్కమ్ చేస్తూ, ఏదైతే కొంచెం ఆలస్యం వచ్చినందుకు అనేది ధర్మానంలో ఎస్సీ దానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నా అక్కడ ఆలస్యం ఏంటి. ముఖ్యంగా మా పెద్ద జీవన్ రెడ్డి గారు ఏదైతే రిప్రజెంటేషన్ ఇచ్చినారు, విద్యా చట్టం అంటే ఈరోజు మనం చదువు చాలా గొప్పదని, ఆ చదువు విషయంలో కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టి కేంద్ర ప్రభుత్వం ఏదైతే చట్టాన్ని చేసిందో ఆ చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలయ్యే విధంగా ఎస్సీ కమిషన్ చైర్మన్గా మేము జిల్లాకు వచ్చినందుకు పెద్ద జీవన్ రెడ్డి గారు, నేను కానీ మాకు సంబంధించినటువంటి
కాంగ్రెస్ పార్టీ ప్రజలందరూ కూడా రిప్రజెంట్ ఇవ్వడం జరిగిందన్న ఏదైతే చట్టాన్ని అమలయ్యే విషయంలో కూడా కమిషన్ పూర్తి హక్కులు ఉంటాయండి. దయచేసి ఇంకా నేను ఎస్సీ కమిషన్ సంబంధించినటువంటి నేషనల్ ఎస్సీ కమిషన్ కానీ స్టేట్ ఎస్సీ కమిషన్ కానీ మీరు ఒక డిఓ అఫీషియల్ ఒక ఉత్తరం పంపించడం చెప్పిన దానికి ప్రభుత్వం చట్టానికి నిలబడినటువంటి అంశం కాబట్టి చట్టం చేసిన విద్యాచట్టం 25% సంబంధించినటువంటి ఏదైతే కార్పొరేట్ స్కూల్స్లలో మనకందరికీ ఎడ్యుకేషన్ పరంగా హక్కులు ఇచ్చే విధంగా చట్టాన్ని అమలు చేసే ఈ జగిత్యాల జిల్లాలోనే పెద్ద జీవన్రెడ్డి గారు ఇచ్చినటువంటి రికమెండేషన్గా అది అమలయ్యే విధంగా ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని చెప్పేసి వారు కోరుకుంటూ అదేవిధంగా ఇప్పుడు ప్రత్యేకంగా రెండు అంశాలు మేము దృష్టి పెట్టినా అవి కూడా మీకున్నటువంటి పరిధిలో సంబంధించిన శాఖ అధికారులతో మాట్లాడి అవి కూడా అమలు చేయాలని కోరుకుంటూ ప్రత్యేకంగా ఆ వర్గాన్ని చెందినటువంటి ధర్మపురి శాసనసభ్యుడిగా ప్రభుత్వ విధిగా నేను మనవి చేసేది అంటే ఈ జగిత్యాల జిల్లాకు సంబంధించినటువంటి ప్రభుత్వ భూములు నా ధర్మపురి మండలంలో గాజపల్లి శివారు ఉంది. సుమారు 260 ఎకరాల భూమి ఉంటుంది ప్రభుత్వ భూములు. 260 ఎకరాల భూముల్లో కూడా నేను ఎమ్మెల్యేగా ఎన్నికైన వెంటనే రెవెన్యూ మినిస్టర్ గారు కూడా రిప్రజెంట్ ఇవ్వడం జరిగింది. 200 ఎకరాలు కదా 2014 నుంచి 2023 వరకు ప్రత్యేక రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు కానీ అప్పుడు ఉన్నటువంటి పరిపాలన చేసినటువంటి ప్రజాప్రతినిధులు కానీ అక్కడ ఉన్నటువంటి ఎక్కడైతే నిజామాబాద్ D1 పట్టాలని ఎస్ఆర్ఎస్ D1 పట్టాలని సర్టిఫికేట్ బోగస్ సర్టిఫికేట్ తీసుకొచ్చి సుమారు 200 ఎకరాలు కూడా 180 ఎకరాల భూమి కాజేసింది. 180 ఎకరాల భూమి కాజేసి మామిడి తోటలు పెంచిని పెట్టుకొని ఎంజాయ్మెంట్ ఉన్నారు అతను. దానికోసం అప్పుడు అపోజిషన్ ఉన్నప్పుడు నేను జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా పెద్ద జీవన్రెడ్డి గారు ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు అనేక సందర్భాల్లో నేను రిప్రజెంటేషన్ ఇచ్చిన వాళ్ళు తీసుకొచ్చి పేదవాళ్ళ నాయకత్వం ఎస్సీలు ఎస్టీలు ఎవరైతే పేదవాళ్ళని వాళ్ళందరి కోసం భూమిని ఇవ్వని అడిగితే అప్పుడు ఉన్నటువంటి పేదలు ఎవరు కూడా దాని విషయంలో కూడా పట్టించుకొని కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చిన ద్వారా ముఖ్యమంత్రి వర్యులు రెవెన్యూ మినిస్టర్ గారి ద్వారా ఈ దృష్టి తీసుకుంటే దాన్ని పూర్తిగా సర్వే చేసి ఎవరైతే బోగస్ ఉన్నారో ఎవరైతే ఇనిజిబుల్ పర్సన్స్ ఉన్నారో లిస్టు తయారు చేసినారో మీరు కమిషన్ ఇస్తున్నారు కాబట్టి ప్రత్యేకంగా దాన్ని దృష్టి పెట్టి ఎవరైతే పేదవాళ్ళు ఉంటారో పూరెస్ట్ ఆఫ్ పూర్ పరిస్థితులు ఉంటారో ఏ ధర్మపురి నియోజకవర్గంలో ఉన్న గాజపల్లి శివారు ప్రభుత్వ భూమిని మీరు భూమాఫీ చేసే విధంగా ప్రత్యేకంగా ఆదేశం ఇవ్వాలని చెప్పి దానిపై కూడా నేను ఇస్తానని చెప్పేసి మీరు రాజప్రకటన ఇస్తానని చెప్పేసి మా చైర్మన్ గారికి మనవి తీసుకుంటూ అదేవిధంగా ఈ జిల్లాకు సంబంధించిన ఎస్సీ ఎస్టీ కేసుల విషయంలో కూడా మా ఎస్పీ గారు రిపోర్ట్ చేస్తుంటారు. తొందరగా డిస్పోజ్ చేయాలని చెప్పేసి ఆ ఇష్యూ విషయంలో కట్ ఆఫ్ టైం పెట్టుకొని ఆ టైం ప్రకారం అది జెన్యున్ ఇష్యూ అయితే ఇమీడియట్గా డిస్పోజ్ చేసి పనిష్మెంట్ చేయండి, జెన్యున్ కాకపోతే క్లోజ్ చేయండి. దాని ప్రాతినిధ్యంగా నెలల కొద్ది పెండింగ్ అవ్వకుండా వస్తే ఎంత మధ్య దళాల నుంచి అది కాంప్లైంట్ ఇస్తాం వాళ్ళ కాంప్లైంట్ ఇస్తాం మా వాళ్ళ అందరికీ కూడా ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేపడుతుంది. దయచేసి ప్రత్యేకంగా ఈ జిల్లాకు సంబంధించిన ఎస్సీ ఎస్టీ కేసులో కూడా ఎంతమందికి మన ఎస్సీలకు ఎస్టీలకు అన్యాయం జరిగింది. ఆ ఇచ్చిన పిటిషన్ మీద వాస్తవంగా తప్పు జరిగింది ఇమీడియట్ పనిష్మెంట్ కావాలి. దాని ఆలస్యం చేయకుండా విషయాలు. రెండో విషయం. మూడో విషయానికి వస్తే ఈ యొక్క జిల్లాకు సంబంధించినటువంటి ఏదైతే ఎస్సీ ఎస్టీకి సంబంధించినటువంటి అవుట్ సోర్సింగ్ వెహికల్స్ ఇస్తారు. రాష్ట్ర ఎస్సీ అధ్యక్షులైనటువంటి మిత్రుడు వెంకటయ్య గారు, వర్షాకర్ సభ్యులు అందరూ కూడా దీంతో జగిత్యాల జిల్లా విధులు చేయటము, ముఖ్యంగా ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి యొక్క దళితులకు సంబంధించే కానీ ఇతర బలహీన వర్గాలకు సంబంధించిన సమస్యలు హక్కులు మొత్తం ఏ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు సమాజంలోని విభిన్న వర్గాలకు సంబంధించి వారి అభ్యున్నతి కొరకు ప్రత్యేకంగా రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి హక్కుల అమలు ఏదైతుందో అవి ఏ మేరకు అమలు పొందడం జరుగుతుంది, అందులో ఏమైనా ఇంకా చేపట్టవలసినటువంటి అంశాలు మరి వాటి మిగిలి ఉంటే పరిశీలించి అమలు చర్యలు చేపట్టడానికి వారు జగిత్యాల జిల్లా రావటము, మరి వారికి నేను మాజీ శాసనమండలి సభ్యుడిగా ఈ ప్రాంత పౌరుడిగా నాకున్నటువంటి అనుభవంతో ఏదైతుందో ముఖ్యంగా విద్యకు సంబంధించి కొన్ని అంశం మీ దృష్టికి తీసుకురావాలని చెప్పి రావడం జరిగింది. మా మిత్రులు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు ధర్మపురి శాసనసభ్యులు ప్రభుత్వ లక్ష్మణ్ కుమార్ గారు అందరూ కూడా కలిసి ఉమ్మడి ఏదైతుందో ఈ విజ్ఞప్తిని ఇవ్వడం జరుగుతుంది. గత యూపీఏ ప్రభుత్వం ఏదైతుందో 2004 to 14 విద్యా హక్కు చట్టాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఇలా విద్యా హక్కు చట్టంలో భాగంగా అది ఏ ప్రైవేట్ విద్యాలయమైనప్పటికీ అందులో 25% విద్యలో ఉచితంగా
నిరుపేద వర్గాలకు విద్యా బోధన సౌకర్యాలు కల్పిస్తారు. ఇట్స్ మ్యాండేటరీ. ఈ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ అనుగుణంగా అంటే వాస్తవంగా ఏదైతుందో ఈ విద్యా హక్కు చట్టం అమలుకు నోచుకోలేకపోవడంతో ఇలా ప్రైవేట్ యాజమాన్యాలలో మన హక్కుగా పొందవలసినటువంటి యొక్క ఈ 25% ఉచిత విద్యాబోధన సదుపాయాలు ఏదైతుందో ప్రధానంగా నిమ్న వర్గాలు దళితులు బలహీన వర్గాలు కల్పించవలసింది వద్దని. దానికి తోడేదితుందో రాజ్యాంగం బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు పొందుపరిచినటువంటి యొక్క రాజ్యాంగంలో భాగంగా కేవలం ప్రభుత్వ విద్యాలయాలలోనే కాదు, ఈవెన్ ప్రైవేట్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లలో కూడా రిజర్వేషన్ అనేది తప్పనిసరిగా అమలు చేయబడాలి. గౌరవ జిల్లా కలెక్టర్ గారు అక్కడ జిల్లా కలెక్టర్ గారు కూడా ఇక్కడ ఉన్నారు కాబట్టి ఈవెన్ ప్రైవేట్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఆల్సో రిజర్వేషన్స్ హ్యావ్ టు బి ఇంప్లిమెంటెడ్. ఇట్స్ ఎ మ్యాండేటరీ ప్రొవిజన్. కానీ ఇక్కడ ఏమవుతుంది సార్ అంటే ఏ ప్రైవేట్ విద్యాలయం కూడా రిజర్వేషన్ అమలు చేయడం లేదు. అసలు అడ్మిషన్ ప్రక్రియ ఏ విధంగా చేపట్టబడడం జరుగుతుంది, ఏ విధంగా కొనసాగింపు చేపట్టడం జరుగుతుంది, దానిపై ఏ విధమైనటువంటి అజమాయిషి ఉన్నట్టు కూడా కనబడటం లేదు సార్. వీళ్ళు ఫీజు రెగ్యులేషన్ యాక్ట్ కూడా ఉన్నది మనం. ఈ ఫీజు రెగ్యులేషన్ యాక్ట్ ఏదైతుందో జిల్లా స్థాయిలో ఐ బిలీవ్ జిల్లా కలెక్టర్ మానిటరింగ్ ఆఫీసర్ జిల్లా కలెక్టర్ గారి అనుమతితో మాత్రమే ఏదైతుందో ప్రైవేట్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ వారు వారి విద్యాలయాలలో వసూలు చేయబడేటువంటి ఒక ఫీజును వారు బహిర్గతించారు. ఎక్కడ కూడా ఇది అమలవుతున్నటువంటి ఒక దాఖలు కనపడటం లేదు. ఇవాళ మీరు టెక్స్టైల్ జిల్లా రావడం మా దృష్టిని భావిస్తున్నాం. నో, ఇది ఫర్ ఎవ్రీథింగ్ దేర్ మస్ట్ బి సమ్ ఇనిషియేషన్. ఎక్కడో కాడ ఆరంభం కావాలి. ఇవాళ మీరు ఇక్కడికి వచ్చినందుకు ఏదైతే మా ఆలోచన ఇది జగిత్యాల జిల్లాలో ఆరంభం కావాలని చెప్పి నేను భావిస్తున్నాను. ఇక్కడ జగిత్యాల జిల్లాకు సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లలో ప్రైవేట్ రంగంలో నింపబడుతున్నటువంటి విద్యాలయాలు అన్నింటిలో విద్యా హక్కు చట్టానికి అనుగుణంగా 25% రిజర్వేషన్ ఉచిత విద్యా బోధన. There are two different issues. 25% is free education as per Right to Education Act. This is what షెడ్యూల్ పంపిన అన్నగారు చెప్తే షెడ్యూల్ పంపినాం. కొంచెం పీజీ భావన కొంచెం ఆలస్యం వచ్చిన దానికి ఆలస్యం వచ్చిన అన్నగారు మరి వారికి కూడా మా ఎస్ఎస్ తరఫున కృతజ్ఞతలు, ప్రత్యేక ధన్యవాదాలు. మా అన్నకి ఇంకా మంచి బంగారు పోస్ట్ ఉండాలని చెప్పి ఇంకా ముందుకు ప్రజాజీవితం ముందు వాళ్ళని చెప్పి కోరుకుంటూ మరి వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు, కృతజ్ఞతలు. అంటే మా జీవన్ రెడ్డి గారు, మా ఎమ్మెల్సీ గారు వారి వాల్యూబుల్ చేసి మా అందరికీ జిల్లా అధికారులకు, మా ఎస్సీ కమిషన్కు మా అందరికీ కూడా వారి వాల్యూబుల్ సెషన్ ఇవ్వాల్సిందిగా మా జీవనన్న గారిని కోరుతాం. మా పెద్దన్న మా గురువు అనుకో భావిస్తాం. మా జీవనంతం అందరం మన తెలంగాణనే మంచి పేరున్నటువంటి వ్యక్తి మా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు అన్నగారు. మరి అన్నగారిని మేము ఈ ప్రభుత్వంలో మంత్రి ఇష్టం అనుకున్నాకే మా దురదృష్టం అనుకోవాలి. ప్రజా సేవలో నిరంతరం ఉండేటువంటి వ్యక్తి మా జీవనన్న గారు. మరి ఆయన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ నిలబడితే మా మెదక్ జిల్లా నుంచి మేము కూడా అందరం కష్టపడి జీవన్ రెడ్డి అనే ప్రత్యేకమైన వ్యక్తి ఆయన గెలిపియాలి అని చెప్పి ఆయన మాకు పరిచయం లేనులో అందరూ కూడా నేను చెప్పగానే జీవన్ రెడ్డి అందరూ కూడా మా మెదక్ జిల్లాలో అత్యధికంగా ఓటు వేసి మరి మా జీవనను మరి ఎమ్మెల్సీగా గెలిపించుకున్నాం. మనం అందరం కరీంనగర్ గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యూషన్ నుంచి మన అన్నగారి సేవలు మన కళా జీవితంలో చాలా గొప్ప వ్యక్తి, మంచి ఆత్మీయుడు, అభ్యుదయభావ వ్యక్తి, నిత్య ప్రజాసేవలో ఉండే వ్యక్తి జీవనన్న గారు. మరి వారి అక్షరంతో సంతోషం. అలాగే మన ప్రభుత్వ విప్పు మా లక్ష్మణ జిల్లా సందర్భంలో పరిశీలించి మరి గౌరవ జిల్లా కలెక్టర్ గారితో రివ్యూ చేస్తున్నారు. కానీ దీన్ని అమలు చేపట్టేటువంటి చర్యలు చేపట్టాలి. మా జిల్లాకి ఏదైతుందో మార్గదర్శకం మరి మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఏదైతుందో జగిత్యాల జిల్లా ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం పొందే విధంగా జగిత్యాల జిల్లా ఒక ప్రత్యేక స్థానం పొందే విధంగా ఇలా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతుందో బలహీన వర్గాలకు మరి కల్పించాల్సిన రిజర్వేషన్ సౌకర్యాల కల్పనలు ఏదైతుందో మీకు తెలియదు కాదు. అర్లియర్ 29% తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ has initiated to pay for 42%. తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ has initiated to pay for 42%. సిమిలర్లీ దళితులకు సంబంధించిన అంశాలు కూడా రిజర్వేషన్ ఫలాలు అందరికీ
లభించాలనే భావనతో సుప్రీంకోర్టు సూచనలకు అనుగుణంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే వర్గీకరణకు సంబంధించి కూడా చట్టాన్ని ఆమోదం చేసుకోవడం జరిగింది. కాబట్టి దయచేసి ఒకటి మీరు ప్లీజ్. మరి గౌరవ మన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు ఏదైతే ప్రతిపాదన చేసిండో చాలా బ్రహ్మాండ ప్రతిపాదన. మాకు ఊరకు 7 కోట్ల ఆలోచన రాలేదు. మరి ఇవే విద్యార్థి చట్టంలో ఇది ఉన్నది. మరి వాళ్ళ రిజర్వేషన్ కల్పించడం, వారికి రాయితీలు కల్పించడం అనేది చాలా ఇంపార్టెంట్ కనుక ఇది తప్పకుండా ఇది జిల్లా లెవెల్ అవుతుందని అయితే నేను అనుకోవలేము. ఇది స్టేట్ లెవెల్నే పాలసీ తీసుకురావాల్సిన అవసరం ఉంటుందేమో అనుకుంటున్నాను. అయితే నేను భావిస్తున్నాను దాన్ని. తప్పకుండా మరి గౌరవ ముఖ్యమంత్రి గారికి దృష్టికి తీసుకోవడం తప్పకుండా మరి జీవన కూడా చాలా క్లోజే ముఖ్యమంత్రి గారికి. మరి ఏ విధంగా మా ఐఏఎస్ ఆఫీసర్ పార్యవర్తన సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ ఆయనతో చర్చించి మరి ఏ విధంగా దీన్ని ముందు తీసుకోకపోవడం తప్పకుండా వారి యొక్క 3000 కిలోమీటర్ పాదయాత్రలు కూడా ఒక అడుగులోనే ప్రారంభమైంది. మరి జీవన్ రెడ్డి గారు వారి సీనియర్ నాయకులు ఒక 45 సంవత్సరాలు 50 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ వ్యక్తి మన అనుభవం రంగరించి మనకి ఒక సబ్జెక్ట్ ఇచ్చాడు. ఇది తప్పకుండా ప్రభుత్వం దృష్టి పొందవాలి. కొంచెం తప్పకుండా ఏ విధంగా సాధ్యమో ఆలోచించి దీని ఐఏఎస్ ఆఫీసర్లు దూరకట్టడం కూడా అదే తీసుకొని లీగల్ ఉపయోగం తీసుకొని ఏ విధంగా ముందు పోను ఎస్సీఎస్ భార్య తీసుకొని పనిచేస్తుందని చెప్పి జీవనన్న రోల్ మోడల్ అయితే దీనికి ఆయన ఇచ్చినటువంటి వాల్యూబుల్ సొల్యూషన్ చాలా మంచిది కనుక ఇది తప్పకుండా ముందు తీసుకోవచ్చని తెలియజేసుకుంటూ మరి మా అన్న ప్రభుత్వం ఇప్పుడు ఎన్నో కార్యక్రమం ఉన్నాడు. జిల్లాలో ఆయన ఢిల్లీలో ఉన్నాడు. మేము కూడా కలిసి పర్సనల్ ఎక్కిద్దాం ఇంటికి అనుకున్నాం. మరి ఢిల్లీలో ఉన్నాయని చెప్పి పోలేకపోయాను. ఫోన్లో కూడా మాట్లాడినా తప్పకుండా వస్తానే నాకు షెడ్యూల్ పంపారు. షెడ్యూల్ కూడా మా లక్ష్మీనారాయణ కమిషన్ మెంబర్ గారు పంపారు. తప్పకుండా వారిని వారు వచ్చినందుకు వారికి కృతజ్ఞత ధన్యవాదాలు తెలియజేస్తూ మా ఎస్సీ కమిషన్ రివ్యూ మీటింగ్ ఇవ్వడం జరిగింది. మా అన్నగారు కూడా మా యొక్క లక్ష్మణ కూడా వారి అమూల్యమైన వాల్యూబుల్ సజెషన్స్ మా జిల్లా అధికారులు